ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. బెల్లానికి అంత శక్తి ఉంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధ నుండి విముక్తి పొందండి. పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ. ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగళిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అదే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటి వారికి భారీ నష్టం కలుగుతుంది. అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి అసలు తీసుకెళ్ళకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది. అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. పచ్చడిలో ఉండే ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది. నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. కూరగాయలు పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కాకరకాయ, మెంతికూర వంటివి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళకూడదు. చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు. కానీ అందులో చింతపండు లేకుండా చూసుకోండి. ఎందుకంటే చింతపండును పుట్టింటి నుంచి తెచ్చుకుంటే 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. పుట్టింటి నుండి చాట, జల్లడ, నువ్వులు, పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయను కూడా అస్సలు తీసుకెళ్ళకూడదు. ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతనే అడుగు బయట పెట్టాలి. కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు లేకుండా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుంచి పదునైన వస్తువులు తెచ్చుకోకపోవడమే మంచిది. తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం. చీపురు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్నది లక్ష్మీదేవిని మీతో పాటు పెట్టిన ఇంటికి తీసుకెళ్తున్నట్లు అవుతుంది. అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు. అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు. ఒకవేళ అలా చేయించాలని భావించేవారు తమ కూతురిని మెట్టినింటికి పంపిన తర్వాతే ఇంటి మరమ్మతులు చేయించాలి. నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం. ఇలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. కాబట్టి పుట్టింటి నుంచి నల్ల రంగు బట్టలు తెచ్చుకోకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు. ఎవరైతే ఈ వీడియోలో చెప్పిన విధంగా వస్తువులను పుట్టింటి నుంచి దగ్గరగా తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.